మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వీధి కుక్క స్వైర విహారం చేసింది. కుక్క దాడిలో 25 మంది చిన్నారులు గాయపడ్డారు. స్థానిక గోల్ మసీద్ ప్రాంతంలో ఓ కుక్క వీధుల్లో పరుగులు పెడుతూ కనిపించిన చిన్నారులపై దాడి చేసింది. నిమిషాల్లో ఆ కుక్క గోల్ మసీద్, హనుమాన్పుర ప్రాంతాల్లో 25 మంది చిన్నారులను గాయపరిచింది. గాయపడ్డ తమ పిల్లలను కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నేతలు, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యుల్ని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో కుక్కల బెడద నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులను, చైర్మన్ను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వెళ్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రదీప్. రవి, ఏదైతే పాలమూరు జిల్లా కేంద్రంలో కుక్కలు స్వైరవిహారం చేశాయి. అయితే నిన్న రాత్రి దాదాపు 26 మంది చిన్నారులను గాయపరిచాయి. అయితే మౌనార్ పట్టణం నుండి హబీబ్ నగర్, గోల్ మసీద్, రైసా మసీద్ తదితర ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులు, యువకులపై దాడికి పాల్పడ్డాయి. పలువురు చిన్నారులు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మౌనార్ మున్సిపాలిటీ చైర్మన్ ఆనంద్ కుమార్ ఆసుపత్రికి చేరుకున్నారు. పిల్లలు, వారి తల్లిదండ్రులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే అయితే మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఇలా మళ్ళీ జరగకుండా వీధుల్లో ఉన్న కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ కు పలు సూచనలు అయితే చేశారు. ఏదైతే చిన్న పిల్లలు, తర్వాత వీధుల్లో ఇలాంటి కుక్కలను ఎంబడే బయటికి తరలించాలంటూ కూడా ఎమ్మెల్యే ఆదేశించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కూడా ఆదేశించారు. మరోవైపు ఈ చిన్నపిల్లల ఆరోగ్యానికి సంబంధించి మెరుగైన వైద్యం అందించాలని కూడా డాక్టర్లకు సూచించారు. అయితే దీంతో పాటు ఏదైతే పట్టణంలోని మరికొన్ని వీధుల్లో కూడా కుక్కలు, ఏదైతే వీధి కుక్కలు ఇలా స్వైరవిహారం చేస్తున్నాయన్న తన దృష్టికి వచ్చిందంటూ వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మరోవైపు పిల్లల తల్లిదండ్రులను కూడా కొంత ఓదార్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. మరోవైపు దీనికి సంబంధించి పట్టణంలో మెరుగైన ఏదైతే పాలన అందించాలన్న లక్ష్యంతో కూడా ఏదైతే ఇటువంటి ఏదైతే సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కూడా చూస్తామంటూ కూడా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.